జన్మజన్మల పాపాల నుండి విముక్తి చేసే ముఖ్యమైన ఆధారమూర్తి ముక్తేశ్వరుడు, పాపకటేశ్వరుడైన పరమాత్ముడు. ఆత్మలు చెడు సంస్కారాలకు వశమై పతితంగా వికారిగా అయ్యారు. రాగద్వేషాలకు వశమై పాపాచారాలు, భ్రష్టాచారాలు మరియు విషయ వికారాలలో మునిగిపోయారు. ఇలాంటి అవినీతిని మూలంతో సహా తొలగించేందుకు ముక్తి జీవన్ముక్తి దాత జ్ఞానేశ్వరుడైన శివుని శరణులోకి రావలసిందే. పతితమైన ఆత్మ పావనంగా అయ్యే సరళమైన సరైన ఉపాయం నిరాకార శివపరమాత్ముని దివ్యమైన స్మృతి. శివుడనగా అర్థం కళ్యాణకారి, దుఃఖహర్త, సుఖకర్త. ఆయనే సదా హితకారి. ప్రకృతిలోని పంచతత్వాలకు మరియు సర్వాత్మలకు సదా మంగళకారి. అతణ్ణి ధర్మాత్మలు, సాధువులు, మహాత్మలు, భక్తులు అనేక గుణవాచకమైన కర్తవ్య నామవాచకాలతో పూజించారు, ప్రార్థించారు. ఒకే పరంపిత పరమాత్ముణ్ణి రకరకాల నామధేయాలతో గుర్తించారు. హిందువులు సోమేశ్వరుడు, విశ్వేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, భీమేశ్వరుడు, నాగేశ్వరుడు, కృష్ణేశ్వరుడు, ముక్తేశ్వరుడు, త్రిభువనేశ్వరుడు, మార్కండేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, ప్రాణేశ్వరుడు, సంగమేశ్వరుడు, త్రికాలదర్శి, త్రిపురారి, స్వయంభూ అని ఇలా అనేక వేల నామధేయాలతో పిలిచారు. రామేశ్వరంలో రాముడు, గోపేశ్వరంలో శ్రీకృష్ణుడు కూడా శివుణ్ణే పూజించారు, ప్రార్థించారు. ముస్లింలు కూడా అతన్ని అల్లా, మక్కేశ్వరుడు, రక్షకుడు, దయాద్ర హృదయుడు, అధికారి, ఆత్మిక తండ్రి అని నమాజు చేస్తారు. క్రిస్టియన్లు కూడా అతన్ని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని, పరంజ్యోతి స్వరూపుడని, ప్రేమ సాగరుడని, పొరపాట్లను చెడును క్షమించేవాడని, నిత్యాహారాన్ని ప్రసాదించేవాడని అనేక రూపాలతో అతన్ని ప్రార్థిస్తారు, ధ్యానిస్తారు. అతడి జ్ఞాపకంలో క్యాండిల్ వెలిగిస్తారు. సిక్కు ధర్మం వారు కూడా అతన్ని ఏక్ ఓంకార్ నిరాకార్ సత్నాం, వాహే గురు, కర్తా పురుషుడు, నిర్భయుడు, నిర్వైరుడు, అకాలమూర్తి, అయోని అని మొదలగు పేర్లతో పిలుస్తారు. ఇదే విధంగా బౌద్ధులు, జైనులు, పారసీలు, యూదులు కూడా అతన్ని జ్యోతిర్బిందు స్వరూపంలో నిరాకార రూపంలోనే జ్ఞాపకం చేస్తారు. అతన్ని పూజించే సమయంలో జ్యోతిని దీపారాధన చేస్తారు. భారతదేశంలో నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్ముని స్మృతి చిహ్నంగానే జ్యోతిర్లింగాలు తయారయ్యాయి. అక్కడ శివుని ప్రతిమకు జ్యోతిర్లింగ రూపంలో పూజ జరుగుతుంది. లింగం అనగా అర్థం ప్రళయము మరియు ఆగమనాన్ని సూచిస్తుంది. శివపరమాత్ముడు పాత ప్రపంచం అంతం కాకముందే కొత్త సత్యుగ ప్రపంచం రాబోయే మధ్య సమయాన్ని పురుషోత్తమ సంగమయుగం అంటారు. ఇలాంటి సంగమయుగంలో పరమాత్ముడు అవతరిస్తారు. అందువల్ల శివలింగాన్ని పరమాత్ముని దివ్యమైన కర్తవ్యాలు, దివ్యమైన అవతరణను గుర్తు చేయించే చిహ్నంగా విశ్వసిస్తారు. త్రిమూర్తులకు రచయిత శివుడే. అతడు త్రిమూర్తులైన శ్రీ బ్రహ్మ, శ్రీ విష్ణువు, శ్రీ శంకరులకు కూడా రచయిత. బ్రహ్మ ద్వారా సృష్టి నవనిర్మాణం, శంకరుని ద్వారా పాత ప్రపంచ వినాశనం, విష్ణువు ద్వారా
వైకుంఠ ధామాన్ని పాలన చేయిస్తారు. శివలింగం పైన గీయబడిన 3 రేఖలు ఈ త్రిమూర్తుల చిహ్నమే. మధ్యన ఎర్రని చుక్క నిరాకార బిందు స్వరూపుని చిహ్నము. చేసి చేయించేవాడైనా కానీ అతన్ని అకర్త అని కూడా అంటారు. ఎందుకంటే సృష్టి స్థాపన, పాలన, వినాశనం వంటి మహనీయమైన కార్యాలు అతడు చేయడు, కానీ ఈ త్రిమూర్తుల ద్వారా చేయిస్తారు. అందువల్ల ఈ రోజుకు కూడా శివలింగం పైన 3 ఆకులు కల బిల్వపత్రాలు, మారేడు దళాలు సమర్పిస్తారు. శివాలయంలో ఉన్న త్రిశూలం అతడు దైహిక, దైవిక, భౌతిక సంతాపాలను హరించేవాడని గుర్తు చేయిస్తుంది. శివపరమాత్ముడు అజన్మ, అకర్త, అభోక్త, స్వయంభు. అతడికి తల్లి, తండ్రి, శిక్షకుడు, గురువులెవరూ లేరు. కానీ అతడే సర్వాత్మలకు తల్లి, తండ్రి, పరమ శిక్షకుడు, పరమ సద్గురువు. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో భారతదేశంలో అవతరించి విశ్వ కళ్యాణకారి కార్యాలు చేస్తారు. అందుకే అతన్ని సద్గతి దాత, విశ్వ సద్గురువని కూడా అంటారు. భారత మాత అంటారు. ఎందుకంటే ఇక్కడ అందరికీ సుఖమైన పాలన లభిస్తుంది. పరమాత్ముని దివ్యమైన అవతరణతో సమస్త భారతదేశం శివాలయం అవుతుంది. కేవలం భారత భూమిలోనే కాదు, విశ్వంలోని అనేక దేశాలలో పరమాత్ముని ఈ దివ్యమైన నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని విశ్వసిస్తారు. అనేక దేశాలలో ఈ నిరాకార శివలింగ రూపాన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. యునాన్లో ఫలోస్ అని, మిస్రీలో ఒరిసిస్ అని, రోమ్లో ప్రీచెస్ అని, బాబిలోనియాలో సివూన్ అని, జెరూసలాంలో యెహోవా అని, చైనాలో హువేద్ అని, జపాన్లో చింకింగ్ షేకి అని, అమెరికాలో ధన్బింగ్ అని పిలుస్తారు. యేసుక్రీస్తు కూడా ప్రభువు జ్యోతి స్వరూపుడు, నేను పరమపిత పరమాత్ముని సుపుత్రుడనన్నారు. మోసిస్కు కూడా జ్యోతి సాక్షాత్కారమైంది. ఇలా దేశ విదేశాలలో దేశం, కాలం, భాష, పేరు, సంస్కృతి, ధర్మాలు వేరువేరుగా ఉన్నా కానీ పరమాత్ముని ఈ నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని సర్వధర్మాత్మలు నమ్ముతున్నారు, పూజిస్తున్నారు, పిలుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, జ్ఞాపకం చేస్తున్నారు. అతన్ని ముక్తిదాత, గైడ్, రక్షకుడు, జీవనదాత అని కూడా ప్రార్థిస్తారు. ఈ అనేకమైన నామధేయాలు అతడి మహనీయమైన కార్యాలను వ్యక్తం చేస్తాయి. ఇలా పరమాత్ముడు సర్వమాన్యుడు. సర్వాత్మలు పరమాత్మలు కారు. పరమాత్ముడు ఒక్కడే తల్లి, తండ్రి. సర్వాత్మలకు తండ్రి ఒక్కడే. అందరూ అతడి ప్రియ సంతానమే. అందువల్ల సంబంధంలో చూస్తే పరమాత్ముడు మనందరికీ ఆత్మిక తండ్రి. ఆత్మ మరియు పరమాత్మ ఇద్దరి రూపం ఒక్కటే. అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందు స్వరూపం. ఆత్మ మరియు పరమాత్మ ఇద్దరూ అజర్, అమర్, అవినాశి. పరమాత్ముడు గురించి నీ నామము, నీ కార్యము, నీ ధామము ఉన్నతమైనవని మహిమ చేస్తూ ఉంటారు. ఈ సాకార ప్రపంచం భూమి, నీరు, గాలి,
అగ్ని, ఆకాశమనే పంచతత్వాలతో తయారైంది. ఈ పంచతత్వాలతో ప్రతి ఒక్కరి శరీరం తయారవుతుంది. శరీరం నశ్వరమైనది, జడమైనది. దాన్ని ఆత్మనే చైతన్యంగా చేస్తుంది. ఆత్మ ఈ శరీరంలో భ్రుకుటి మధ్య ఉండి ఈ శరీరంలోని కర్మేంద్రియాల ద్వారా మాట్లాడటం, నడవటం, చూడటం, లేవటం, కూర్చోవటం లాంటి కర్మలు చేస్తుంది. బాల్యం నుండి వృద్ధాప్యం వరకు సర్వ సంబంధాలను నిలుపుకుంటుంది. ఆఖరి క్షణాలలో ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. తిరిగి కొత్త నామరూపాలు, కొత్త తల్లి తండ్రి, కొత్త సోదర సోదరీలు, కొత్త మిత్రులు, బంధువులతో తన సంబంధాలను ప్రారంభిస్తుంది. ఇలా ఆత్మ శరీరం ద్వారా నాటకంలోని పాత్రల వలె ఈ సాకార ప్రపంచంలోని రంగస్థలంలో కొత్త కొత్త పాత్రలను అభినయిస్తుంది. ఇక్కడ శారీరక తల్లి తండ్రి ఉన్నా కానీ ఆత్మ పారలౌకిక తల్లి తండ్రిని జ్ఞాపకం చేస్తుంది. ప్రతి జన్మలో లౌకిక తల్లి తండ్రి మారతారు, కానీ ఆత్మిక అవినాశీ తండ్రి అయిన పరమాత్ముడు మాత్రం ఎప్పుడూ మారరు. అతడొక్కరే అవినాశిగా ఉంటారు. ఈ పంచతత్వాల సాకార లోకం పైన ఆకార లోకం ఉంటుంది. దానిని సూక్ష్మవతనమని కూడా అంటారు. ఇక్కడ సూక్ష్మ స్వరూపులైన ఆకారీ దేవతలు నివసిస్తారు. బ్రహ్మపురిలో శ్రీ బ్రహ్మ, విష్ణుపురిలో శ్రీ విష్ణువు మరియు శంకరపురిలో శ్రీ శంకరుడు నివసిస్తారు. దీనికంటే కూడా పైన బంగారు ఎర్రటి ప్రకాశవంతమైన తత్వాలతో తయారైన నిరాకార వతనం ఉంటుంది. దానినే బ్రహ్మాండం, పరంధామం, శాంతిధామం, మూలవతనమని కూడా అంటారు. ఈ ముక్తిధామంలో పరమాత్ముడు తన సచ్చిదానంద స్వరూపంలో ఉండి నిరాకార రూపంలో నివసిస్తారు. ఈ ధామం శాంతి మరియు పవిత్రతతో నిండి ఉంటుంది. సృష్టి రంగస్థలంలో ఆత్మల పాత్ర పూర్తయినప్పుడు, గతి సద్గతి లభించినప్పుడు ఆత్మలు తిరిగి ఇదే పరంధామంలోకి విశ్రమించేందుకు వస్తాయి. ఇలా ఆత్మ మరియు పరమాత్మల అసలు ఇల్లు మూలవతనము. శివపరమాత్ముడు రూపంలో జ్యోతిర్బిందువు, కానీ గుణాలలో సింధువు. అంటే సర్వశక్తివంతుడు, జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు, సుఖ సాగరుడు, శాంతి సాగరుడు, దుఃఖహర్త, సుఖకర్త. సర్వగుణాలలో కర్తవ్యాలలో మహనీయుడైనా కానీ అతడు భోలానాథుడు. అతణ్ణి సత్యమైన స్వచ్ఛమైన మనస్సుతో, భావనతో ఎవరైతే జ్ఞాపకం చేస్తారో అతడు వారిపైన ప్రసన్నులై సంతోషంతో సంపన్నవంతులుగా చేస్తారు. అతణ్ణి వరదాత మరియు భాగ్య విధాత అని కూడా అంటారు. పతితులను పావనంగా చేసే విధానం మరియు శక్తి అతడే ఆత్మలకు ప్రసాదిస్తారు. అతడు మనుష్యులను ఉద్ధరించేందుకు ఈ కలియుగ భూమండలంపై అవతరించినప్పుడు సంగమయుగంలో తన పుత్రులకు స్వయం పరమ శిక్షకుడై రాజయోగ జ్ఞానం,
రాజయోగ శిక్షణతో తన పిల్లలకు పరమాత్మ స్నేహము, పాలన, ప్రేమ, సహయోగము, తోడు మరియు నీడనిస్తారు. ఈ విధంగా తన పిల్లలకు పరమ సుఖము, పరమ శాంతి, పరమ స్నేహము, పరమ జ్ఞానము, పరమానందంతో సంపన్నంగా చేస్తారు. మనుషులకు ఒక లౌకిక తండ్రి, ఒక పారలౌకిక తండ్రి ఉంటారు. పిల్లలు జన్మించటంతోనే శారీరక తండ్రి వారసత్వానికి అధికారులవుతారు. అదేవిధంగా సుఖము, శాంతి, ఆనందాల యొక్క మహాదాత, సర్వశ్రేష్ఠుడు, సర్వశక్తివంతుడు పరమాత్ముని ప్రియమైన పిల్లలు అశాంతిగా, దుఃఖితులుగా, అనాథలుగా ఎలా కాగలుగుతారు? దీనికి సమాధానం అజ్ఞానము మరియు విస్మృతి. రాజకుమారుడే విధంగా రాజుకు దూరమైతే రాజ్య సుఖాలకు వంచితుడవుతాడో, అదేవిధంగా మనం పరమాత్మను నీవే తల్లివి తండ్రివి అంటూ కూడా అతని సత్యమైన పరిచయం తెలుసుకోలేకపోయాము. అతడెక్కడ ఉన్నాడు, అతనితో ఎలా కలుసుకోవాలనే విధానం తెలియదు. అతని నుండి శక్తి ఎలా పొందగలుగుతాము? ఈ జ్ఞానం స్పష్టంగా లేదు. అందువల్ల మన సంబంధాన్ని మనం అతడితో జోడించలేకపోతున్నాము. అతడి కోసం అడుగడుగులో వెతుకుతున్నాము, పిలుస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. మరి ఈ అజ్ఞాన అంధకారాన్ని ఎలా తొలగించాలి? ప్రప్రథమంగా స్వయాన్ని గుర్తించండి. మీరు ఈ శరీరం కాదు, కానీ శరీరాన్ని నడిపించే చైతన్యమైన ఆత్మలు. మీరు అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందు స్వరూపులు. భృకుటి మధ్య ఆసీనులైన మనస్సు, బుద్ధి మరియు సంస్కారాల ద్వారా శారీరక కర్మేంద్రియాల సహయోగంతో ఈ శరీరం అనే ఇంటిలో, ఈ శరీరం అనే వస్త్రంలో మీ పాత్రను అభినయిస్తున్నారు. దీనికి గుర్తుగానే మాతలు, సోదర సోదరీలు ఈ భృకుటి మధ్యనే తిలకం దిద్దుకుంటున్నారు. ఆత్మలకు ఆత్మలతో మరియు ఆత్మకు పరమాత్మతో సత్యమైన సంబంధం ఉంటుంది. ఈ శరీరాన్ని సంభాళించేందుకు జీవితాంతం ఎంతో శ్రమ చేయవలసి వస్తుంది, మాలిష్ చేసుకోవలసి వస్తుంది. చిన్న దెబ్బ తగిలినా కానీ వైద్యం చేయించుకుంటారు కదా. మిత్రులు, బంధువుల పట్ల ఎంతో మోహం, ఆకర్షణ ఉంటుంది. కానీ ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే మిత్రులు, బంధువులే దూరంగా నిలబడతారు. శవాన్ని వెంటనే కాల్చి దహనం చేసే ఏర్పాట్లు చేస్తారు. మరి శరీరానికి దుఃఖమేమీ కలగదా? అవును, ఇవి శారీరక సంబంధాలు కాదు, కానీ ఆత్మిక సంబంధము. ఇక్కడే శారీరక ధనము, సంపద, పేరు, గౌరవం, ప్రతిష్ట, ఇల్లు, వైభవాలు అన్నీ ఉండిపోతాయి. ఆత్మతోడు పరోపకారము, శ్రేష్టాచారి, పుణ్యకర్మలు, పాపకర్మల ఖాతానే వెళ్తుంది. మనుషులు అజ్ఞానానికి వశమై జన్మను ప్రారంభమని, మృత్యువును జీవితానికి అంతమని నమ్ముతారు. అందుకే ఉన్నన్ని రోజులు సంతోషంగా గడపండి అంటారు. ప్రాణం పోతే ఆట సమాప్తమైనట్లే. జనన మరణాలు కర్మ ఖాతాను సమాప్తం చేసుకునే ఆట వంటిది. ఆత్మలు సంస్కారాల అనుసారంగానే దేవాత్మలుగా, మహాత్మలుగా అవుతారు. పాపాత్మలుగా శరీరం కాదు. సంస్కారాల అనుసారంగానే ఆత్మకు
మంచి లేక చెడు శరీరం అనే వస్త్రము, బంధువులు, వాతావరణం లభిస్తాయి. ఈ ఘోరమైన కలియుగం యొక్క వర్తమాన సమయంలో అందరూ స్వయం యొక్క పరిచయాన్ని, పరమాత్ముని సత్యమైన పరిచయాన్ని మర్చిపోయారు. అజ్ఞానానికి వశమై నేనే శరీరం అనుకుంటున్నారు. దానివల్ల జీవితంలో వికారాలు అతి వృద్ధి చెందటం వల్ల జీవితం గుణహీనమవుతోంది. కనుక వర్తమాన సమయంలో మీ ఆత్మిక వృత్తి, స్వభావం, ఆత్మాభిమాని స్థితిని తయారు చేసుకోవటం చాలా అవసరం. నేను ఆత్మననుకుని శివపరమాత్ముని దివ్యమైన స్మృతిలో ఉంటే తిరిగి ఆత్మ తన సతోప్రధాన స్థితిని పొందగలుగుతుంది. దుఃఖము, అశాంతి, బాధల నుండి విముక్తి చెందుతుంది. ఇలా దివ్య గుణాలు, దివ్య సంస్కారాలు, దివ్య శక్తుల యొక్క అనంతమైన ఖజానాలను పరమాత్ముడు సర్వాత్మలను జ్ఞాని, యోగిగా చేసి ఇప్పుడు వారిలో నింపుతున్నారు. దేహాభిమానం మరియు వికారాల బంధనం ఆత్మను భ్రమింపచేస్తాయి. సుకర్మలు, వికర్మలు, సుగంధం మరియు దుర్గంధం వలె ఆత్మతో పాటు తర్వాత జన్మలో కూడా వెళ్తాయి. ఈ శరీరం అనే వస్త్రాలు మారతాయి, కానీ అవినాశి ఆత్మ ఎప్పుడూ నశించదు. భక్తులు మోక్షం ద్వారా ఈ చక్రం నుండి ముక్తులు కావాలనుకుంటున్నారు. కానీ ఈ సృష్టి రంగస్థలం అనాది, అవినాశి. ఈ రంగస్థలంలో ప్రతి ఆత్మకు తమ తమ పాత్ర లభించింది. కొందరు ఆత్మల పాత్ర ముఖ్యమైన హీరో, హీరోయిన్ పాత్ర. అందరికంటే ఎక్కువ సమయం కల్పమంతటా సత్య, త్రేత, ద్వాపర కలియుగము, కలియుగాంతమైన పురుషోత్తమ సంగమ యుగంలో కూడా తమ పాత్రను అభినయిస్తారు. ఆత్మలు పరంధామం నుండి కింద భూమిపైకి వచ్చి జన్మ జన్మలు మారుతున్న పాత్రలను అభినయిస్తాయి. ఇదే సమయంలో పరంధామం నుండి తమ తమ సమయానుసారంగా ఇతర ఆత్మలు కూడా ఈ భూమిపై నుండి కిందకు దిగి వస్తారు. వారు కూడా కిందకు దిగి తమ పాత్రను అభినయించటం ప్రారంభిస్తారు. ఈ విధంగా సర్వాత్మలు పరంధామం నుండి కలియుగాంత సమయం వరకు కిందకి దిగి వస్తూనే ఉంటారు. ఇదే సమయంలో పరంధామం నుండి శివ పరమాత్ముడు కూడా ఈ భూమిపైన తన కళ్యాణకారి పాత్రను అభినయించేందుకు అవతరిస్తారు. పరమాత్మ అవతరణ గురించి శ్రీమద్ భగవద్గీత స్పష్టంగా తెలియచేస్తుంది. పరమాత్ముడు అతి ధర్మగ్లాని సమయంలో సాధారణ వృద్ధతనువుని ఆధారంగా తీసుకుని అతనిలో పరకాయ ప్రవేశం చేసి అవతరిస్తారు. సదాశివుడు స్వయంభూ, అజన్మ, అయోని. అందుకే పరమాత్ముని నామం, రూపం, గుణం, దేశం, వేషాన్ని కోట్లలో కొందరు, కొందరిలో కూడా కొందరే సత్యంగా గుర్తిస్తారు. సత్యయుగ ప్రారంభం కంటే ముందు కలియుగాంత సంగమ సమయాన్ని పురుషోత్తమ సంగమ యుగం అంటారు. వర్తమానంలో ఇదే పురుషోత్తమ యుగం నడుస్తోంది. దాదా లేక్రాజ్ యొక్క వృద్ధ తనువులో పరమాత్ముడు పరకాయ ప్రవేశం చేసి అవతరించారు. దాదా ముఖం ద్వారా పరమాత్ముడు స్వయం యొక్క సత్యమైన పరిచయం, సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానం, తన కళ్యాణకారి కర్తవ్యాల గురించి తెలియచేస్తారు. దాదా లేక్రాజ్ తనువులో ప్రవేశించి పరమాత్ముడు అతడికి ప్రజాపిత బ్రహ్మ అనే పేరు పెడతారు. పితాశ్రీ బ్రహ్మకు
84 జన్మల జ్ఞానాన్ని వినిపించి అతన్ని కూడా ఈ ఈశ్వరీయ జ్ఞానంలో సహయోగిగా చేసుకుంటారు. 1936లో సింధ్ హైదరాబాద్లో ఈ ఈశ్వరీయ కార్యం ఓం మండలి రూపంలో ప్రప్రథమంగా ప్రారంభమైంది. దానినే తర్వాత ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అన్నారు. స్వాతంత్రం తర్వాత 1950లో ఈ సంస్థ ముఖ్యాలయాన్ని సుందరమైన ఆబూ పర్వతాలకు మార్చారు. భారతదేశంలో వర్తమాన సమయంలో ప్రతి చిన్న పెద్ద పట్టణాలు గ్రామాలలో ఈ సేవా కేంద్రాలు నడుస్తున్నాయి. విదేశాలలో అయితే 100 కంటే ఎక్కువ దేశాలలో ఈ ఈశ్వరీయ విద్యాలయ శాఖలు సేవలందిస్తున్నాయి. శివ పరమాత్ముడు ప్రతి ఒక్క నరనారీలలో దుర్గుణాలు, వికారాలు, బలహీనతలను స్వాహా చేసి నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా తయారయ్యేందుకు అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞాన్ని స్థాపించారు. దయార్ద్ర హృదయుడైన తండ్రి ఆత్మల దుఃఖాలు, బాధలను తొలగించి సహాయం చేసేందుకే అవతరించారు. గతి సద్గతి దాత ఆత్మలను ఉద్ధరించేందుకు, జ్ఞానవర్షం కురిపించి విషయ వికారాలనే అంధకారాన్ని దూరం చేసేందుకు, జీవన్ముక్తులుగా చేసేందుకు అవతరించారు. తండ్రి పరమాత్ముడు తన పిల్లలను వారసత్వానికి అధికారిగా చేసేందుకు, స్వరాజ్యాధికారిగా చేసేందుకు, భాగ్యశాలులుగా చేసేందుకు, ఆత్మను హోలీ హంస వలె పవిత్రంగా, నిర్వికారిగా చేసేందుకే వచ్చారు. మన భారతదేశంలో ప్రతిరోజు పండగలు ఉంటాయి. ధార్మిక పండుగలను ఇంకా వైభవంగా జరుపుకుంటారు. చాలా భక్తి భావంతో మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుతారు. కలియుగ అజ్ఞానాంధకారంలో జ్ఞానసూర్యుడైన శివుడు సత్యమైన జ్ఞానం యొక్క ప్రకాశాన్ని వ్యాపింపచేసేందుకు, జీవన జ్యోతిని వెలిగించేందుకు వచ్చారు. మహాశివరాత్రి అనగా పరమాత్ముని దివ్యమైన అవతరణకు చిహ్నము. ఇది మహాపర్వదినము. శివలింగం పైన శివభక్తులు పాలాభిషేకం చేస్తారు. అంటే ఆత్మలో ప్రవేశించిన పంచ వికారాలు, కామ క్రోధ లోభ మోహ దేహ అహంకారాలనే వికారాలన్నిటినీ శివుడికి సమర్పించటం. శివుడి పైన బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పూలు కూడా పెడతారు. అంటే ఆత్మకు పరమాత్ముని సత్యమైన పరిచయం, జ్ఞానం లభించినప్పుడు ఆత్మ ఈ దూషితమైన స్వభావ సంస్కారాలు, సంకల్పాలు, వృత్తి, కర్మలను మూలంతో సహా నాశనం చేయాలని గ్రహిస్తుంది. అంటే వాటిని శివుడికి సమర్పిస్తుంది. భక్తులు మందిరాలకు వెళ్ళి విషయ వికారాలను తొలగించండి, పాపాలు హరించండి దేవా, ఓ పతిత పావన రండి, మమ్మల్ని పావనంగా చెయ్యండి, నేను గుణహీనుడను, నాలో ఏ గుణాలు లేవని మహిమ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను అలసిపోయాను, వచ్చి నన్ను మీతో పాటు పరంధామానికి తీసుకెళ్ళండని ఇప్పటికీ పిలుస్తూనే ఉన్నారు. భక్తులు ప్రేమతో శివరాత్రి రోజున వ్రతం పెట్టుకుంటారు. ఉపవాసం అంటే పైన నివసించటం, మనసును నిరంతరం పరమాత్మతో ఉంచుకోవటం, మన్మనాభవ కావటం, పరమాత్మతో కలుసుకోవటం. శివలింగం పైన పడే అనర్ఘళమైన జలధార బుద్ధిలో నిరంతరం ఆత్మచింతన, శుభచింతన చేసిన దాని గుర్తు. దానితో ఆత్మ తిరిగి సతోప్రధానంగా, సర్వగుణ సంపన్నంగా, 16 కళల సంపూర్ణంగా, సంపూర్ణ నిర్వికారిగా,
అహింసా పరమోధర్మకునిగా అవుతుంది. పారసనాథుడైన శివుని సాంగత్యంతో ఆత్మ దివ్యమవుతుంది. ఒక్కరి ప్రేమలో నిమగ్నమై అతి అమూల్యమైన మణిగా అవుతుంది. శివరాత్రి పండుగ రోజు భంగు తాగి భక్తులు తమ విశేషమైన నశాలో ఉంటారు. దానికి గుర్తు ప్రభువు మరియు పిల్లలు కలుసుకున్నప్పుడు, ప్రభువు ఒడి లభించినప్పుడు, అతడి స్నేహభరితమైన వరదహస్తం లభించినప్పుడు ఆత్మ ఈ ప్రభు స్మృతిలో నిమగ్నమై అతీంద్రియ సుఖమనే ఉయ్యాలలో ఊగుతుంది. ఇంకా శివాలయాలలో నందిని, తాబేలును, గంట మరియు విఘ్నేశ్వరుణ్ణి కూడా చూపిస్తారు. నంది శివపరమాత్ముడు సాకార బ్రహ్మ తనువులో పరకాయ ప్రవేశం చేసిన దాని స్మృతి చిహ్నమే. మనుషులు నిరాకార శివుణ్ణి, ఆకారీ శంకరుణ్ణి ఒకటే అనుకుంటారు. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర దేవతాయ నమః అని కూడా అంటారు. కానీ శివ పరమాత్మాయ నమః, ఓం నమః శివాయ అంటారు. శివుడు నిరాకారుడు, త్రిమూర్తులు సూక్ష్మమైన ఆకారీ దేవతలు. మరి శంకరుణ్ణి నిరాకారుడని ఎలా అంటారు? అక్కడక్కడా చూస్తే శంకరుడు శివలింగం ముందు తపస్సు చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. అంటే శంకరునికి కూడా తండ్రి శివుడే. శివుని తపస్సులోనే శంకరుడు లీనమై ఉన్నాడు. శివుడు శంకరునికి కూడా రచయిత. వారిద్దరికీ తండ్రి కొడుకుల సంబంధం ఉంది. శివ పరమాత్మకు వేల నామాలతో పూజ జరుగుతుంది. అలాంటి శివుణ్ణి కూడా దేహధారి అనుకోవటం వల్ల ఆత్మ తన శారీరక ధర్మాలలో బంధించబడిపోయింది. భగవంతుని జ్ఞానంతో వంచితమైంది. శివ జయంతిని మహాశివరాత్రి అని కూడా అంటారు. శివరాత్రి అంటారు, ఎప్పుడూ శంకరరాత్రి అనరు. అలాగే శివ పురాణం అంటారు, కానీ శంకర పురాణం అనరు. శంకరుడు ఈ పతిత, భ్రష్టాచారి, తమోప్రధానమైన వికారీ ప్రపంచం యొక్క మహావినాశనానికి నిమిత్తమవుతారు. కానీ శివుడు కొత్త పావనమైన, కళ్యాణకారి, సుఖశాంతిమయమైన, ఒకే మతం, ఒకే రాజ్యం, ఒకే భాష ఉన్న సతయుగ దైవీ ప్రపంచాన్ని స్థాపన చేయిస్తారు. ఏ విధంగా పిల్లలు జన్మించటంతోనే ఇల్లంతా సంతోషంతో నిండుతుందో, అదేవిధంగా కళ్యాణకారి శివ పరమాత్ముని దివ్యమైన అవతరణతో ఈ భూమండలమంతా స్వర్గంగా మారుతుంది. దానిలో శివునికి సహయోగిగా ప్రజాపిత బ్రహ్మ మరియు బ్రహ్మకుమారిలు అందరూ కొత్త సత్యుగ ప్రపంచానికి పునాది వేస్తున్నారు. సామాన్యంగా చూసినట్లయితే భక్తులు భగవంతుణ్ణి పిలుస్తారు. కానీ ఇక్కడ భగవంతుడే భూమిపైన అవతరించి తన పిల్లల్ని పిలుస్తున్నారు. రండి నా అల్లారు ముద్దు పిల్లలు రండి అని. మీ అందరి మనోకామనలను నెరవేర్చేందుకు, మీ శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసేందుకు, మిమ్మల్ని పావనంగా చేసేందుకు, సద్గతిని ఇచ్చేందుకు, మీ భక్తికి ఫలాన్ని ఇచ్చేందుకు, మీ జన్మజన్మల అలసటను, దుఃఖాలను, బాధలను తొలగించేందుకే నేను వచ్చాను. రండి నా పిల్లలు రండి, రండి నా పిల్లలు రండి అని పిలుస్తున్నారు. ఓం శాంతి.